హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సహస్ర అర్జున వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఈరోజు ఇదైతే న్యూ లెమన్ ప్లాంట్ అండి. అంటే ఇంతకుముందు ఉంది. సో ఎప్పుడు ఇంతవరకు అయితే కాయలు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే దీనికి కాయలు రావడం. అండ్ ఈ చెట్టుకి ఎల్లో వచ్చిన దాకా అయితే నేను ఈ లెమన్స్ అయితే కట్ చేయలేదు. ఇప్పుడు కొంచెం ఎల్లోగా అయితే వచ్చేసినాయి అన్నమాట. సో ఇంకా ఈరోజు హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు అయితే ఒక 5 లెమన్స్ అయితే ఈ ప్లాంట్కి ఉన్నాయి. ఫస్ట్ టైం అనమాట ఈ లెమన్స్ అయితే రావడం. ఇవి రెగ్యులర్గా మనకు మార్కెట్లో దొరికేవే అండి ఈ లెమన్స్ అయితే. సో చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం అయినా చాలా మంచిగా వచ్చాయి లెమన్స్ అయితే. సో ఇప్పుడైతే కాస్ట్ కూడా బయట చాలా ఉంది. ఈచ్ లెమన్ 5-6 రూపీస్ ఉంది. సో మనకైతే ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అండి. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్నమాట స్వీట్ లెమను. ఇవి గజనిమ్మ. యాక్చువల్లీ ఇవి నేలలో ఉంటే అసలు పెద్ద ఈ 3 కలిపి సింగిల్ ఒకటే కాయ అంత మంచిగా కాస్తుంది. సో మనం టబ్బుల్లో కాబట్టి ఈ సైజే వస్తున్నాయండి. ఇంకా అయిపోయినాయి ఇవి. సో ఇంకా లాస్ట్ ఇంకొకటి 2 అలా అయితే ఉన్నాయి అన్నమాట. దీనికి కూడా మంచిగా ఒక 4 అయితే వచ్చున్నాయి. మన డ్రాగన్ చూడండి, ఫ్లవర్ స్టేజ్ అయిపోయి ఫ్రూట్ స్టేజ్కి అయితే వచ్చేసింది డ్రాగన్. సో అసలు ఈరోజైతే రియల్లీ ఎక్సైటెడ్ ఏంటంటే ఎన్ని కాయలైతే పండినాయో. ఫస్ట్ టైం అనమాట అంజీరు ఇన్ని కాయలు ఒకేసారి రావడము. చాలా బాగా వచ్చినాయండి. అసలు దగ్గరగా 12 అలా అయితే పండిపోయి ఉన్నాయి. చాలా అసలు ఫస్ట్ ఇంత ప్రతిసారి 2, 1 అలా తీసుకునేదాన్ని. ఈసారి అయితే ఏకంగా ఇన్ని కాయలు అయితే తీసుకోవడం రియల్లీ హ్యాపీ ఉంది. చాలా చాలా హ్యాపీ అనమాట అంజీరు. ఇవైతే రియల్గా ఒక ప్లాంట్ కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను 2-3 ప్లాంట్లు అయితే పెట్టుకోవాలి. ఇవి హెల్త్కి అంత మంచిదన్నమాట. నేను కొన్ని దూరగా ఉన్నాయి అయితే కొయ్యట్లేదండి. అవి మరి చెట్టును మగ్గితేనే బాగుంటుంది ఈ ఫ్రూట్ అయితే. మనం మగ్గబెట్టుకొని తింటే అస్సలు బాగోదు. అందుకని నేను పైన పింకిష్గా కనిపించినవి కోస్తున్నా. ఇంకా 2 డేస్కి అయితే రిమైనింగ్ మొత్తం వచ్చేస్తాయి ఇంకా. సో అవైతే అప్పుడు మళ్ళీ కట్ చేసుకుందాము. ఇప్పటికైతే ఇవైతే వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడైతే 2 బీరకాయలు ఉన్నాయి. ఈ 2 బీరకాయలు కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. నేతి బీరకాయలు అండి ఇవి. సో ఈ 2 కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. ఎండలకు అస్సలు పిందెలు వచ్చినట్టు రాలిపోతూ ఉన్నాయి. అసలు ఏం అవ్వట్లేదు అన్నమాట. మన గార్డెన్ ఇంకా కొంచెంగా అయితే పెంచుకోవాలండి. అసలు ఏంటంటే ఇప్పటికి 1 ఇయరే కదా. సో మన దగ్గర ఉన్న ప్లాంట్స్కే అలా మెయింటైన్ చేస్తున్నా అన్నమాట. ఇక ఏంటంటే ఇయర్ బై మనం ఇంకా మంచిగా పెంచుకోవాలి. ఇక్కడైతే ఒక డ్రమ్ స్టిక్ అయితే వచ్చింది. ఇక్కడ 2 బెండకాయలు కూడా వచ్చున్నాయండి. మొన్న పడిన వర్షానికి మొత్తం మంచిగా అయితే చిగుర్లు వచ్చేసి పిందెల్లాగా అయితే వచ్చేస్తున్నాయి మొత్తం. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక 3 బెండకాయలు అయితే ఉన్నాయి. ఆ 3 అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఒక్క వర్షానికే ఎంత బాగుందో గార్డెన్ అయితే. మంచిగా చిగుర్ల మీద అయితే ఉంది. సో వంకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక 3 వంకాయలు అయితే ఉన్నాయి. ఈ 3 అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇంకా వంకాయల సీజన్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా అండి మన గార్డెన్లో. ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది కానీ రాలిపోతుంది. సో చూడాలి. ఇది ఓల్డ్ ప్లాంటే అండి, లాస్ట్ ఇయర్ ప్లాంటే. దీనికే అడపా వస్తూ ఉన్నాయి అన్నమాట వంకాయలు అయితే. ఇంక ఈరోజు పొనగంట ఆకుకూర, పాలకూర, కొయ్యకూర, అసలు ఎన్ని ఆకుకూరలు ఉన్నాయంటే అన్నీ మొత్తం అయితే కట్ చేస్తానండి. కట్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇవన్నీ కట్ చేసే వరకు ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో కట్ చేసి మీకు చూపిస్తాను. సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఆకుకూరలు అయితే మంచిగా బచ్చలాకు కూడా వచ్చింది ఈరోజు. అసలు ఎంత లేతగా ఉందో బచ్చలాకు. పొన్నగంట ఆకు ఉంది,
కొయ్య కూర, తోటకూర అసలు మంచిగా వచ్చున్నాయి అన్నమాట ఆకుకూరలు అయితే. సో అంజీర్ ఈరోజు స్పెషల్ అట్రాక్షన్ అంజీరు, లెమన్స్ అసలు చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.